కానీ నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏమిటి కంప్లైంట్ స్టేషన్ లో ఇచ్చిరమ్మంటావా? అరే మా ఎవరు రా వచ్చింది రాగేశ్వరరావు. రండి రండి ఇలా కూర్చోండి. ఎవరంటే చెప్పండి. హనుమంతరావు హనుమంతరావు గారు బాగున్నారా? మీరెవరు? అతను నాగేశ్వరరావు అని మాకు బాగా కావాల్సిన వస్తారమ్మా. ఎవరు వచ్చారో చూడు. చూడండమ్మా, దొంగలు దొంగతనం చేశారని ఏడి దొంగలు దొంగతనం చేశారని హంతకులు హత్యలు చేశారని ఊరికి ఒప్పుకుంటారా? అంత నిలిగా ఒప్పుకుంటే ఆయన ఎట్లా బతికేది? చూడండమ్మా, పోయింది బీరువా కాదు, దాని తాళాలు అంతే. అందులో సొమ్ము కాదు. ఇంకోలేదో పట్టించుకోరు. కానీ నా భార్య తాళాలే కాదు తాటాకి బద్ద పేద తాళాలు ఆడిపోతుంది. సర్లే పోయి ఏడి సెంటిమెంట్ నీకేం తెలుసు? ఓ వెల్ బాగా చెప్పారు. ఇద్దరికి మీ అనుకున్న రహస్యాన్ని చెప్తా వినండి. చెప్తా. కాలంతో పాటు కరెంట్ ఎట్లు కూడా బాగా మారిపోయింది. పూర్వం స్పెషల్ మేకప్ తో ఉండేవాళ్ళు. ఓ వెల్ సెట్ చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు దొంగ దొరకడు చెప్పలేరు, అలా తయారైన అన్నారు. అసలు దొంగలే టిప్ టాప్ గా రెడీ అవుతున్నారు. అన్నటికి మొన్న నాకెందుకండి, నిన్నే జస్ట్ ఓ కేసు వచ్చింది. నిన్నటి దాకా వెళ్ళారు, ఈ రోజు తీసుకోండి. నేను గాజుల చేతికి తాళాలు ఇవ్వటం ఏంటి, అసలు ఆ బీరువా తాళాలు పోవడం ఏంటి, నాకు అసలు నేను అంటారు మీరు ఏ గాజుల చేతికి తాళాలు ఇవ్వలేదు. అమ్మా మీకేదో ఇంట్లో కాలక్షేపం కాక మీరందరితో సరదాగా టైం పాస్ చేస్తున్నారని. కానీ మీరేమంటారు? చెప్పండి, అసలే కంప్లైంట్ కూడా రాశాను. నాగేశ్వరరావు ఎంత నైబర్ అయితే మాత్రం ఇలా ఆడుకోవడం ఆరోగ్యం కాదు. నిజం చెప్పేరా? ఒరే నేను గాజుల చేతికి తాళాలు ఇచ్చా, ఈ చచ్చిన తొట్టు సాక్ష్యాలు కావాలి. ఇంతకీ మీకు పెళ్ళై ఎన్నేళ్ళైంది? 16 years. 16 years గా పెళ్ళై మీకు భార్య చెయ్యేదో పని మనిషి చెయ్యేదో తెలియట్లేదంటే సంథింగ్ ఇస్ ఫిషీ. మీరు చెయ్యి దాకా వెళ్ళారు, హఠాత్తుగా చూస్తే నా మొహం కూడా కొత్తే. అంటే వారికి మీ మొహంతో పరిచయం తక్కువ? అదేం కాదండి, మా వాడు ఎంత సైంటిస్ట్ కదా, ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. వెరీ గుడ్ ఉండాలి. అలా ఎవరి ఫీల్డ్ గురించి వాళ్ళు ఆలోచించాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు నేను ఎంతో స్టడీ చేశాను, ఎంతో సాధన చేశాను. 1000 మందిలో ఒక్క దొంగ మీద ఉన్నా జస్ట్ స్మెల్ వాసన చూసి పసిగట్టేయగలను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది దొంగలు పెరుగుతున్నారు. కేసు వచ్చిందో ఏమండి ఆ పెట్టె కాస్త తీసిస్తారని అడిగాడు. ఆ కూర్చున్న అతను ఆ పెట్టె ఇలా తీసి ఇలా ఇచ్చాడు. అంటే అతను అడిగింది అతను కదా? అదే కదా చిత్రం. ఇతను పెట్టె తీసుకొని తర్వాత ఏముందండి, అసలు వచ్చి నా పెట్టెక్కడ నవ్వుదేమో అంటుంటే మా పక్కన కూర్చున్న వాళ్ళు ఇదిగా ఇతరే మీ పెట్టె తీసి ఇచ్చిందన్నారు. అంతే ఏడుపులు పిడబబ్బలు కోర్టు కంప్లైంట్. అంటే అమ్మాయికి వదిలేసారా? అమ్మాయి కూడా అవుతాడండి, ముక్కు మొహం లేకుండా ఏదో పట్టది ఇచ్చడమేనా? ఫస్ట్ జైలు పడింది. ఏమా నిలిపిస్తావా? టాబ్లెట్ వేసుకోవాలి. రమా నన్ను కూడా బాత్రూమ్ తీసుకెళ్ళే. రండి. ఈపీఐ ఉంటుంది లేదండి, అంటే బలానికి అనమాట. ఏంటి మాటికి బయటకు చూస్తున్నారు? ఎవరన్నా రావాలా? రావద్దు. ఇందాక అతను బ్రీఫ్ కేసు వెళ్ళాడు. అదే మొన్న జరిగింది జరిగినట్టు భలే కళ్ళ కట్టడి యాక్ట్ చేసి చూపించాడు. ఓడరెడ్డి కూడా అంటే ఇంతకీ ఎవరతను? రాంబాబుకి అన్నయ్యకి కాబోయే అల్లుడు. రాంబాబుకి అన్నయ్యకి అల్లుడా? అంటే జాయింట్ అల్లుడా? సింగిల్ అల్లుడే. మన రాంబాబుకి అన్నయ్య గారికి కాబోయే అల్లుడు. ఓ ఇది జీనియస్. ఒక్క జెంటిల్మెన్. వస్తాడు పోతాడు, నోరెత్తి మాట్లాడగా ఇంతవరకు వినలేదు నమ్మండి. వస్తాడు పోతాడు మళ్ళీ వస్తాడుగా. ఏం లేదండి, ఆ కేసులో నా కేసు ఫైల్స్ కోర్టు డాక్యుమెంట్స్ ఇవాళ ఉన్నాయి. రోజున ఉద్యోగం అయినట్టు పక్క
పక్కా జెంటిల్మెన్ రాసిస్తా. అయితే సరే ఇంకా ఏంటి విషయాలు ఏమేమి పోయారు రాశారు 10,000 క్యాష్ 4 నెలలకు పెట్టే. పెట్టే నాది కాదుగా ఏమారే మీరు రాయమన్నారట. అన్నయ్య గారు మీరే మాకు ఏదైనా సహాయం చేయాలి. చేద్దామమ్మా చేద్దాం దాన్నే ఉంది వస్తున్నా అలా ఇల్లు చూసి రాకూడదు పక్కా జెంటిల్మెన్ అంటున్నారు పిలిస్తే కానీ లోపల రారేమో అది పోయింటే చూసేస్తా. రైట్ నన్ను గొప్పమంటారా? నా అంత చూస్తానంటారా? నన్ను నా మొగుడిని స్టేషన్లో కూర్చోబెడతారా? ఇప్పుడు రండి. ఎవరు వచ్చింది రంగీరా మాధురి తీసే అవునరా మీ పని మనిషి రంగి వచ్చిందిరా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు స్టేషన్ మళ్ళీ ఎవరు రానిచ్చారు ఎలా వచ్చానా? డిఎస్పీ గారికి ఫోన్ చేసి వచ్చా. ఎస్పీ త్వరగా ఫోన్ చేసావు భలే చెప్పావు ఇంతకీ నీ పేరేంటి రంగి రంగి నేనెవరిని ఎస్ఐ హనుమంతరావుని 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ని ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ టాపర్ ఆఫ్ మై బ్యాచ్ నాకు చెప్తావంటే కదా నువ్వు ఎస్పీ దొరగారి వైఫ్ గారి స్నేహితుడు బంధువులు భారీ స్నేహితుడు ఎవరి గురించి అడిగినా నిజట్టుగా చెప్పేయగలరు ఆయన పేరు చెప్తే మనం భయపడతామని దాని ధీమా. దొరగారికి మీకు ఏంటమ్మా పరిచయం? చుట్టాలుగా పట్టాలు? రెండు కానీ మన ఇంట్లో పని మనిషిని. అంతేకాదు వంట మనిషిని కూడా. ఓసే రంగి ఎందుకు వచ్చిన హెచ్చులే తప్పు ఏదో ఒప్పేసుకుని నవ్వులేసుకో సరిపోతుంది. ఈరోజు దొరగారింట్లో ఏదో ఫంక్షన్ అంటగా? మ్యారేజ్ అయితే ఇక్కడ పనులు అక్కడ ఉన్నాయి. నన్ను వెంటనే రమ్మన్నారు. నేను రానన్నాను. మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు. త్వరగా నన్ను ఫోన్ చేయమన్నారా మరి ఇప్పుడే చెప్పేది అమ్మో ముందే మ్యారేజ్ నా అబ్బాయి పిచ్చ స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను వెళ్ళి ఫోన్ చేసుకొస్తా ఈ లోపల వచ్చేస్తాడు కదా వచ్చేసాడు. పక్కా జెంటిల్మెన్ రాసిస్తా. రంగమ్మ గారు సేవడాలి పత్తి పడింది ఒక్కో గ్లాస్ త్వరగారితో నాకు వచ్చి చెప్పలేదుగా చెప్పా. నన్ను నా మొగుడిని దొంగతనం అంటగట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పి ఏడ్చాను కూడా. ఏం చెప్పరా వాయమ్మో ఆయనకు ముందే లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ వెళ్ళి ఫోన్ చేసుకొస్తా ఇవన్నీ ఎక్కడ వస్తా పెట్టే జాగ్రత్త ఊరే నాగేశ్వరరావు ఏమైంది అన్నయ్య గారు? అన్నయ్య గారు నువ్వు అన్నయ్య గారు ఉన్నప్పుడు కాదా అయ్యా ఏంటమ్మా పుష్టి తరాలపోతుంది రాతంతా చేస్తావా ఇద్దరు పైకి తరాలపోతుంది డూప్లికేట్ చేయించుకుంటారు ఇందుకే డిఎస్పీ గారు ఏమన్నారండి? ఎస్పీ గారు ఏమంటున్నావు నేను ఫోన్లు సార్ హనుమంతరావు గారు అంతే ఇల్లు పటపటా కొడుకుతూ ఈ రోజు నా మ్యారేజ్ అవుతున్నావా శాంతమంతురావా వంట మనిషిని ఇంట్లో పెట్టేసి మనం తాపించేసావా వెంటనే పంపించి ఎక్కడ నన్ను కూడా పంట ముందు తిట్టాడు ఇప్పుడు అర్థమైందిగా? ఇప్పుడు చెప్పండి. అదంతా నిమిషం పడుతుంది. అదే కుదరదు. ఈ నాటకం ఏంటో తేలిపోవాలి. నేను అమాయకురాలని అంతా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు నేను ఒప్పిస్తా రామరావు గారు రంగమ్మ గారు ఒప్పుకోండి అంటే గుడ్డువాడి చదువు చెబుతున్నటారా? పోలే అమ్మా పోయిన బీరో తాళలేగా బీరో కాదుగా ఇంకోటి చేపిస్తే సరి. అమ్మా రమాదేవి నీకేనమ్మా చెప్పు రంగమ్మ గారిని చెప్పు సారీ అని కూడా చెప్పాలి. అది నేను చెప్తానేమే నువ్వు చెప్పు. చెప్పే రంగి ఏందమ్మా అది చెప్పమ్మా రంగి అమ్మా రంగమ్మ గురించి చెప్పమ్మా ఎస్ఐ హనుమంతరావు గారు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. రంగి అమాయకురాలు. రంగి సారీనే వీఆర్ వెరీ సారీ. చదండి ప్లీజ్ లేట్ అవుతుంది ఆగండి ఆగండి. నన్ను దొంగతనం అంటగట్టి స్టేషన్లో కూర్చోబెట్టారు. నా పరువు అంతా తీశారు. మరి పరిహారం? ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1000 రూపాయల రూపాయి కూడా ఇచ్చేయలేదు. నీకు దిక్కున చోట చెప్పబో. అయితే 1000 రూపాయలు నేను ఇస్తా ఏమండి అతను ఎక్కడ నా బ్రీఫ్ కేసులో నా సామాన్ అంతుంది పారిపోయాడా పక్కా జెంటిల్మెన్ రాసిస్తా. వీడు ఇరవై నాగేశ్వరరావు ఎవరు? ఇప్పుడు పెద్ద డబుల్ అయిపోయాడండి. వస్తా ఉంటాడు మళ్ళీ మొదలుకు వస్తాడు. నువ్వన్నా చెప్పమ్మా. ఏంటి? ఒరే అది ఏంటి చెప్పరా? ఎవరి గురించి రా మాట్లాడుతున్నావు? అదేరా మీ అన్నయ్య కావ్య అల్లుడి గురించి. పక్కా జెంటిల్మెన్ రాసిస్తా. పక్కా జెంటిల్మెన్ సరే. ఇది
నాకెందుకు అనుమానంగా ఉంది. పక్కుంటి పావుకానికి వెళ్ళండి. నీ యొక్క మా దాడి గురించి కాదే, బీరువాలో నగలు బట్టలు ఉన్నాయో లేదో చూసుకోపో. అయ్యో, వామ్మో, భగవంతుడా. బ్రీఫ్ కేసు పోయింది. అమ్మో అమ్మా. దొంగలు ఊరి దొరలు దేవుడు ఎంత మోసం జరిగిందిరా, కంపండా దోచిపెట్టి పోయాడు రా. నా బ్రీఫ్ కేసు, నా రివాల్వర్, రైట్ పక్కా దగ్గర వామ్మో, నా గొప్పంతా దోచుకుపోయాడండి. బంగారం, డబ్బులు అన్నీ. నా బ్రీఫ్ కేసు. అయ్యో, ఒరే నాగేశ్వరరావు, దొంగల కొడుక, నీ వల్ల ఇదంతా. నువ్వైనా చూసుకోవద్దు, చదువుకుంటావుగా. ఈ ఎవడు ఏంటో అడుగుతాను కదరా, దిక్కుమాలినదివా. Stop it! మీలో మీరు తర్వాత మాట్లాడుకోండి. నేను చెప్పేది ఇప్పుడు వినండి. నా బ్రీఫ్ కేసు దొంగతనం చేశాడు. ప్రభుత్వ రికార్డు పోవడానికి మీరందరూ కారణం. మూసుకొని నేను చెప్పింది విని నేరాన్ని ఒప్పుకొని వచ్చి లెప్పిపోండి. అర్థమైందా? సార్ ఈ ఒక్కసారి కుదిరేయండి సార్, ప్లీజ్ సార్. సార్ నెక్స్ట్ వచ్చి వెళ్ళిపోతాం సార్. I am very very serious. నా మంచినే చూశారు, నా దుర్మార్గాన్ని చూస్తారు. అయిపోతుందండి. ప్లీజ్, నా పరువు పోయింది, నా బ్రీఫ్ కేసు